ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు చేపట్టడం ఇవన్నీ చూసాం, అయిపోయింది. సో దీని తర్వాత ఆయన 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. వాటిని శరవేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేపట్టారు. అయితే మనం 2019 నుంచి 2023 వరకు చూసినట్లయితే సచివాలయం కంటే ముఖ్యమంత్రి సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ పద్ధతిని మారుస్తూ ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శాఖాపరమైనటువంటి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా రాష్ట్రానికి అవసరమైనప్పుడు అధికారులకు అందుబాటులో ఉండటం కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రబాబు నాయుడు సచివాలయంలో తన ఛాంబర్లో అవైలబుల్గా ఉంటాను అని చెప్పి అధికారులందరికీ తన షెడ్యూల్ని ఇవ్వటం జరిగింది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తనని కలవాలనుకుంటే రావచ్చని, అధికారులు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవి తీసుకొచ్చినా సరే తాను వింటానని, అలాగే తనని కలవటానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలను కూడా తను అవైలబుల్గా ఉంటానని, ఉదయం 10 నుంచి 6 వరకు సచివాలయంలో ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి తీరుతానని, అధికారులంతా కూడా సమయపాలన పాటించాలి, అంటే టైంకి వచ్చి టైంకి వెళ్ళాలి, లేటుగా వచ్చి తంబేస్తే కుదరదు అనేది సింపుల్గా చెప్పారు. దీంతో పాటుగా ఆయన మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులు కూడా ఖచ్చితంగా వారి వారి బ్లాకుల్లో వారి వారి కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉండాలని, అలాగే గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలని, అటువంటి వాళ్ళు ఎవరైనా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా కానీ పర్సనల్ సెక్రటరీలుగా కానీ మంత్రులకు ఉన్నట్లయితే వారిని పక్కన పెట్టాలని, వారితో ఎటువంటి కార్యకలాపాలు చేయించవద్దని వాళ్ళని పక్కన పెట్టేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మంత్రులు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాబట్టి సచివాలయానికి వచ్చి తీరాల్సిందే అని చెప్పి రోజు 10 to 6 మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 8 hours డ్యూటీ సచివాలయంలో మంత్రులు చేయాల్సిందే అని కీలకమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది.